మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాతి దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రచుర ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులు లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడైన దేవాది దేవుడు మనందరికీ కూడా ఉచితంగా రక్షణ అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం అందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకున్న సమయంలో దేవాది దేవుడే తన ఉచితమైన కృపచేత మనందరికీ తిరిగి రక్షణను అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. సల్వేషన్స్ ఫ్రీవే, మరి రక్షణ అన్నది దేవుడు తన ఉచితమైన కృపచేత మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించడము దేవుని చిత్తము కాదు, ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడమే దేవుని చిత్తమై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలందరూ కూడా పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పాపంలోనే బ్రతుకుతున్న సమయంలో దేవాది దేవుడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ అనుగ్రహించబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని, అందుకే వాక్యం అంటుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారే, ఏ ఒక్కరు కూడా మరి నీతిమంతుడు లేడు అనే వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారుగా ఉన్నప్పుడు దేవుడు తన ఉచితమైన కృపచేత మనందరినీ రక్షించడానికే రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించెను. ప్రతివారు రక్షణ పొందుకోవడము దేవుని చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, దేవాది దేవుడు మరి లోకం ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. మరి ఏ ఒక్కరూ నశించడము అనేది దేవుని చిత్తము కాదు, ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడమే దేవుని చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడైనను లోకంలోకి పంపలేదు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మన అందరి నిత్యమై యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని యందు విశ్వసించి రక్షణ పొందుకోవాలని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. ఏ ఒక్కరూ నశించడం అనేది దేవుని చిత్తము కాదు అని హృదయకాలం వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలనేది దేవుని యొక్క చిత్తమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటా ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతూ ఉన్నారు. అలాగే చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరి పాపం వల్ల వచ్చేది ఏంటంటే మరణము. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవిస్తున్న విధానంలో రక్షణ పొందుకోలేక దేవుడు ఉచితమైన కృపచేత రక్షణ అనుగ్రహించాడు. అది ఉచితము, సల్వేషన్ యాజ్ ఎ ఫ్రీ అనే అంశము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల రక్షణ అన్నది ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్న విధానంలో చూసినట్టయితే మనుషులు పాపంలోనే జీవిస్తూ పాపంలోనే చనిపోతూ నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే పాపంలో వచ్చే జీతం ఏదనగా మరణము, వేజెస్ అనగా జీతము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అయితే దేవుడు ఉచితమైన కృపచేత ఆయన మనకు రక్షణ అనుగ్రహించున్నాడు. యేసయ్య మన అందరికీ కూడా రక్షణ అనుగ్రహించున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల దేవుని యొక్క కృపావరము దేవుడు మనకు అనుగ్రహించున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక
5 చూసినట్టయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం లోకానికి ఎలాగా ప్రవేశించినో అలాగనే మనుషులందరి పాపం చేసినందున మరణం కూడా అందరికీ శాపమయ్యెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆదామును మొదలుకొని పాపం అనేది ఆనాడు ఆదాము అవ్వ దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు మరి ఆనాడు నుంచి పాపం అనేది మొదలైనట్టు దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక మనుషుని ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనుగ్రహించబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉన్నది. దేవుని యందు నిత్య జీవం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన అందరికీ కూడా నిత్య జీవం అనుగ్రహించబడినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. రోమియోలకు రాసిన పత్రిక 5:8 చూసినట్టయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. మన అందరి ఎడల దేవుడు తన ప్రేమ ఎలా వెల్లడపరిచాడు అని చూసినట్టయితే, ఎట్లనగా మనం ఇంకనూ పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన అందరి పాపాల నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయినాడు. మనం ఇంకా పాపులుగా ఉండగా మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయినాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. రోమియోలకు రాసిన పత్రిక 5:8 తెలియజేస్తుంది. ఎట్లనగా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. దేవాది దేవుడు మన ఎడల ఎలా ప్రేమ వెల్లడపరుచున్నాడు, మనం ఇంకా పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఎట్లనగా మనం ఇంకా పాపులు ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రభు యేసు క్రీస్తు మన పాపముల నిత్యము చనిపోయి మన అందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మన అందరి నిత్యము దేవుడు చనిపోయి తిరిగి లేచి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో కూడా దేవాది దేవుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 యోహాను సువార్త 15వ అధ్యాయము 13 చూసినట్టయితే, తనకు స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టిన వారి కంటే ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడు లేడు. మరి స్నేహితుల కొరకు ప్రాణం పెట్టబడిన వాడి కంటే ఎవడు కూడా లేడు. కానీ యేసయ్య మన అందరి నిత్యము మన పాపంలో కొరకు యేసయ్య ఆ కల్వరి సిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన అందరం పాపం చేస్తున్నాము. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతా ఉన్నాడు. 6:23 చూసినట్టయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మరి ఎట్లనగా మనం పాపులుగా ఏలైనగా మా పాపం వల్ల వచ్చే జీతం మరణము. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉన్నది. దేవుని యందు నిత్య జీవం ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన అందరి కొరకు ఉచితంగా దేవుడు తన రక్షణ అనుగ్రహించాడు. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 3:24 చూసినట్టయితే, కాబట్టి నమ్మువారు అయిన కృపచేతనే ఎవరైతే యేసయ్యని నమ్ముతారో, ఎవరైతే యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే వారి నోటితో పాపంలో ఒప్పుకుంటారో వారి పాపంలో క్షమించబడతాయి. నమ్మువారికి దేవుడు తన ఉచితమైన కృపచేత అనుగ్రహించిన వరం ఏంటంటే, మన పాపంలోనూ దేవాది దేవుడు క్షమించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఉచితంగా దేవుడు తన కృపచేత ఉచితంగా మన అందరినీ కూడా నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. మనందరి కొరకు యేసయ్య చనిపోయి ఈ సమయంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మన అందరి నిత్యము దేవాది దేవుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. రోమియోలకు రాసిన పత్రిక 8:34 చూసినట్టయితే,
8వ అధ్యాయము. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుంచి లేచిన వాడు దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడని మన కొరకు విజ్ఞాపన కూడా చేయుచున్నాడు ఆయనే. మనందరి కొరకు విజ్ఞాపన ఎవరు చేస్తున్నారంటే యేసయ్య చేస్తూ ఉంటాడు. తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని కుమారుడా కుమార్తె నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూసినట్టయితే, ప్రయాసపడి భారము మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని తెలియజేస్తూ ఉంటాడు. ఈరోజు కలవి శుభవార్త దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చూసినట్టయితే నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, ఇప్పుడు మీ ప్రాణంకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులభంగా నా భారము తేలికగా ఉన్నది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈరోజు కాలపు దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం అందరి కొరకు యేసయ్య లోకానికి వచ్చాడు. ప్రతి పాపిని క్షమించడానికి వచ్చాడు. ప్రతి పాపికి విడుదల దయచేయడానికి వచ్చాడు. ప్రతి పాపంను క్షమించడానికి యేసయ్య లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఇటు ఉచితమైన రక్షణ మనం పొందుకోవాలంటే మనం నోటి నుంచి మన పాపంలో ఒప్పుకున్నప్పుడే దేవాతి దేవుడు మన పాపంలను క్షమిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి రోమియోలకు రాసిన పత్రిక వచ్చినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 నుంచి 10వ వచనం వరకు చూస్తున్నట్టయితే అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటిలో నీ హృదయంలోనూ ఉన్నది. హల్లెలూయా. వాక్యం అనేది మన అందరి దగ్గర ఉన్నదే, అది మన నోటిలో ఉన్నదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యమైన దేవాది దేవుడు మన అందరికీ సమీపంగా ఉన్నాడు. వాక్యము మన దగ్గర ఉన్నదే. ఈరోజు కాలము దేవుడి వాక్యం అనేది మన దగ్గర ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యము నీ యొద్దను నీ నోటిలో నీ హృదయంలో ఉన్నదే. వాక్యము మన అందరి దగ్గర ఉన్నది, మన నోటిలో ఉన్నది, మన హృదయంలో ఉన్నదే. వాక్యమైన దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, వాక్యము మన వద్ద ఉన్నది, అది మన నోటిలో మన హృదయంలో ఉన్నది. అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యము. అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 8వ వచనం, అది విశ్వాసమును కలిగిన వాక్యం. అదే ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు ఈ రోమియోలకు రాసిన పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, అది మేము ప్రకటించుచున్న విశ్వాస వాక్యమే. సేవకులు ప్రకటిస్తున్న వాక్యము, సేవకులు తెలియజేస్తున్న మాటలు, అది బైబిల్లో నుంచి దేవుని వాక్యమై మనతో మాట్లాడుతుంది. అది మన నోటిలో ఉన్నది, మన హృదయంలో ఉన్నది, అది విశ్వాసం కలిగిన వాక్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యమైన దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రకటించుతున్న వాక్యం కూడా విశ్వాస వాక్యము అయినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. అది ఏమనగా యేసు ప్రభువును నీ నోటితో ఒప్పుకొని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అదేమనగా యేసు ప్రభువే నిజమైన దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేనే మార్గము నేనే జీవము అనే మాట జ్ఞాపకం చేస్తుంది. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజే కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యం తెలియజేస్తుంది. యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆ వాక్యమైన దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నుంచి కింది భాగంలో చూసినప్పుడు, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుంచి ఆయనని లేపనని నీ హృదయం నందు విశ్వసించిన ఎడల
యేసు ప్రభు దేవాది దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు మృతుల నుంచి లేచినాడని నీ నోటితో ఒప్పుకున్న ఎడల ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఉచితమైన రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం చేయవలసింది యేసే దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుంచి ఆయనను లేపనని నీ హృదయంలో విశ్వసించిన నెల నీవు రక్షించబడతావు. హల్లెలూయా. ఎప్పుడు రక్షించబడతావు అంటే నీ నోటితో యేసయ్య మృతుల నుంచి లేచి ఉన్నాడని నమ్ముతూ నీ నోటితో ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షించబడతావు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. వేరే మార్గం ఏది కూడా లేదు. యేసే మార్గమై ఉన్నాడు. యేసు ప్రభు మృతుల నుంచి లేచి ఉన్నాడని నీ నోటితో ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు రక్షించబడతావు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ తల్లి, ప్రియ అన్న, చెల్లె, రక్షణ అన్నది ఉచితమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. నీ నోటితో యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకున్నప్పుడు, యేసు ప్రభు మృతుల నుంచి లేచి ఉన్నాడని నువ్వు ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షించబడతావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు తన ఉచితమైన కృపచేత ఇట్టి రక్షణను మనందరికీ అనుగ్రహించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఏలైనగా నీతి కలుగునట్టు మనుషుని హృదయంలో విశ్వసించి రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏలైనగా నీతి కలుగునట్టు మనుషుల హృదయంలో విశ్వసించి రక్షణ కలుగుటకు నోటితో ఒప్పుకొను. నోటితో ఒప్పుకోవాలి. ఇది రక్షణ సమయం. ఇదే యేసు ప్రభు రక్షణ తన ఉచితమైన కృపచేత నీకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి అట్టి రక్షణను పొందుకోవాలంటే మొదటగా నీ నోటితో నువ్వు యేసు ప్రభుని ఒప్పుకోవాలి. యేసు ప్రభు మృతుల నుంచి లేచి ఉన్నాడని విశ్వసించి నమ్మిన ఎడల నువ్వు రక్షించబడతావు అనే వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు తన ఉచితమైన కృపచేత మన అందరికీ రక్షణ అనుగ్రహించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సల్వేషన్స్ ఫ్రీవే. రక్షణ అనేది ఉచితమైనదే. రక్షణ అనేది ఉచితమైనది అని దేవుడు అనుగ్రహిస్తున్న కృప అదే. నమ్మువారు ఆయన కృపచేతనే రక్షించబడతారు. నువ్వు నమ్మినట్టయితే దేవాది దేవుని ప్రభు అయిన యేసు క్రీస్తే నిజమైన దేవుడు. యేసు ప్రభు మృతుల నుంచి లేచి ఉన్నాడు. నువ్వు విశ్వసించి నమ్మిన ఎడల నువ్వు రక్షించబడతావు. నీ నోటితోని పాపములు ఒప్పుకున్నప్పుడు రక్షించబడతావు. నీ పాపములన్నీ కూడా యేసే సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ ప్రతి పాపము క్షమించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఉచితమైన రక్షణను ఎవరు కూడా ఈ రక్షణను వదులుకోకూడదు. ఇది ఉచితమైన రక్షణ. నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితంగా దేవుని యొక్క రక్షణ పొందుకుంటారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ, వాక్యానుసారంగా మనం జీవిస్తూ, వాక్యానుసారంగా మనం ముందుకు నడిచినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనం పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఎప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము అంటే దేవుని మార్గంలో నడిచినప్పుడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నప్పుడు, యేసు ప్రభు ఆ మృతుల నుంచి లేచి ఉన్నాడు నువ్వు నమ్మిన ఎడల నువ్వు రక్షించబడతావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక, మనందరినీ కాపాడును కాక, మనందరికీ దేవుడు విడుదల అనుగ్రహించును కాక, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు దేవుడు యేసు నామంలో స్వస్థత కలుగును కాక. యేసు నామంలో మీ బిడ్డలు దీవించి ఆశీర్వదించబడును కాక. యేసు నామంలో ప్రతి ఒక్క అపవాది క్రియలంతా కూడా నాశనము కానుగాక. యేసు నామంలో ప్రతి ఒక్క దురాత్మను తొక్కివేయబడును గాక. యేసు నామంలో ప్రతి ఒక్క సమస్య, మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి దేవుడు మిమ్మల్ని కాపాడి దీవించి ఆశీర్వదించి సమృద్ధిని దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి.
ఇరుదే కాలము తండ్రి రక్షణ గురించి మాతో మాట్లాడిన దేవాన్ని కొందరంలో స్తోత్రములు తండ్రి ప్రభా. ఉచితంగా నీ కృపచేతనే రక్షణ నువ్వు అనుగ్రహిస్తున్నావని తండ్రి మాతో మాట్లాడిన దేవాన్ని కొందరంలో స్తోత్రములు తండ్రి. వాక్యం విన్న బిడ్డలు కూడా నాయన ప్రభా ఇంకా ఎవరైనా రక్షణ పొందుకోవాలన్నట్లయితే ప్రభా తిరిగి నీ దగ్గరకు వచ్చి వారి నోటితో ఒప్పుకొని వారి పాపాలన్నీ కూడా ఒప్పుకొని రక్షణ పొందుకోవడానికి నీ కృపచేత వారికి నువ్వు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మా దేశాన్ని మా ప్రజలను దీవించండి నైనా, స్వార్థకులను దీవించండి రా. అలాగే తండ్రి నైనా పాస్టర్స్ని, అలాగే తండ్రి సంఘాలను దీవించండి. అలాగే తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ నీ యొక్క నామంలో స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా. ఈ రోజంతట్లో కూడా మనల్ని నాయన దీవించి ఆశీర్వదించి నీ రెక్కల కింద భద్రతను కాపుదల దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన బిడ్డలకు తోడై నీడయుండును గాక. ఆమేన్.